హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మీరు త్వరగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డ మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లింక్ల ద్వారా గ్రూప్లలో జాయిన్ అవ్వండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే పదోన్నతులు బదిలీలను సత్వరమే పూర్తి చేయాలి. సిఎస్ శాంతికుమారిని కలిసి విన్నవించిన టీజీఓ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగుల పదోన్నతులు పెండింగ్లో ఉన్న బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో ఉద్యోగుల బృందం శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి విన్నవించారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఉద్యోగుల అంగీకారం, కౌన్సిలింగ్ లేకుండా ఎంపీడీఓలను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని, మళ్లీ వారిని పూర్వస్థలానికి తిరిగి బదిలీ చేయాలని కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసి అన్ని ప్రధాన ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. సిఎస్ను కలిసిన వారిలో టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర నేత శ్రీనివాసమూర్తి, ఆసాల శ్రీనివాస్, రంగారెడ్డి అధ్యక్షుడు డాక్టర్ రామూరావు, సిద్దిపేట అధ్యక్షుడు డాక్టర్ శ్రీరామ్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. నెక్స్ట్ న్యూస్. 23న మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్, అభ్యర్థుల అదనపు జాబితా విడుదల. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని వివిధ గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలలో భాగంగా ఈ నెల 23న మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కొనసాగించనున్నది. ఇందుకోసం అభ్యర్థుల అదనపు జాబితాను విడుదల చేయనున్నట్లు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల అదనపు జాబితాను విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 23న నిర్వహిస్తామని ట్రిప్ చైర్మన్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మ్యూజిక్ టీచర్ల పోస్టుల భర్తీ కోసం మాసప్ ట్యాంక్లో ఉన్న డిఎస్ఎస్ భవనంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరు కావాలని ప్రకటనలో తెలిపారు. నెక్స్ట్ న్యూస్. ఏప్రిల్ 13న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష, 23న నోటిఫికేషన్ జారీ, జనవరి 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశంతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశం కోసం నిర్వహించే మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2025ను ఏప్రిల్ 13న నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ను ఈ నెల 23న జారీ చేయనున్నారు. మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అడిషనల్ డైరెక్టర్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ఏప్రిల్ 3 నుంచి 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షల నిర్వహణ కేంద్రాలను జిల్లాలలోని మోడల్ స్కూళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఓసీ అభ్యర్థులకు ఫీజు 200 కాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఈడబ్ల్యూఎస్ వారికి 125గా నిర్ణయించినట్లు షెడ్యూల్లో ప్రకటించారు. నెక్స్ట్ న్యూస్. మోడల్ స్కూల్ అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్, జనవరి 6 నుంచి అప్లికేషన్లు షురు, 28 వరకు గడువు, ఏప్రిల్ 13న పరీక్ష. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మోడల్ స్కూల్ అడ్మిషన్ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ను మోడల్ స్కూల్ అడ్మిషన్ డైరెక్టర్ శ్రీనివాసాచారి రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2025-26 అకాడమిక్ ఇయర్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 6 నుంచి మొదలవుతుందని శుక్రవారం స్పష్టం చేశారు. కాగా ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 23న రిలీజ్ కానున్నట్లు చెప్పారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాస్లో మిగిలిన సీట్లకు జనవరి 6 నుంచి 28 వరకు దరఖాస్తుల గడువు ఉంటుందని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతిలో అడ్మిషన్లకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
జనవరి 6న ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేస్తామన్నారు. కాగా ఎస్సీ ఎస్టీలకు, బీసీ, పిహెచ్సి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజు 125 చెల్లించాలని, ఓసీ విద్యార్థులు 200 చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కింద ఇచ్చిన వెబ్సైట్ను సంప్రదించాలని శ్రీనివాసాచారి స్పష్టం చేశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.